ఈ నెల 4న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. మోదీ, నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. చంద్రబాబు విభజన హామీల అమలుపై చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వచ్చిన తర్వాత రాష్ట్ర బడ్జెట్పై ముందుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 4న ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధానంగా త్వరలో పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రస్తుతానికి ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ ప్రకారం అయితే ఇద్దరితో కూడా భేటీ అవుతారని చెప్పేసి అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే విభజన హామీలకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి అయిపోయింది. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఇంకా రావాల్సినటువంటి పెండింగ్ నిధులు ఉన్నాయి. విభజన చట్టంలో పెట్టినటువంటి పెండింగ్ నిధులు కొన్ని ఉన్నాయి. అలాగే తెలంగాణ నుంచి విభజన తర్వాత రావాల్సినటువంటి ఆస్తులు కొన్ని ఏపీ హౌసింగ్ బోర్డుకి సంబంధించి కానీ ఇటువంటి కొన్ని ఆస్తులు కూడా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి ఉన్నాయి. వీటి మీద కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలనే దాని మీద కేంద్రంతో చర్చించడం కాకుండా కేంద్రం నుంచి ఎంత మేరకు బడ్జెట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది అన్నట్టు త్వరలో ప్రవేశపెట్టేటువంటి రాష్ట్ర బడ్జెట్ మీద కూడా కసరత్తు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. 4వ తేదీనైతే అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. అవసరం ఉంటే ఇంకా అపాయింట్మెంట్స్ ఉంటే 4వ తేదీ రాత్రికి అక్కడే ఉండి 5వ తేదీని కూడా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి 5వ తేదీ తిరిగి సాయంత్రానికి అమరావతి చేరుకుంటారని చెప్పేసి మనకు అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద అయితే రాష్ట్రంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా ఈసారి పెద్ద ఎత్తున రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే మిత్రపక్షం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఈసారి గతానికంటే కూడా రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావాలనే ఆలోచనతో కూడా చంద్రబాబు ఉన్నారు. అంతేకాకుండా విభజన హామీలకు సంబంధించి రావాల్సినటువంటి నిధుల మీద కూడా ప్రధానంగా చర్చిస్తారన్నట్లుగా తెలుస్తుంది. 4వ తేదీనైతే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. 5వ తేదీ సాయంత్రానికి తిరిగి మళ్ళీ అమరావతి చేరుకుంటారు. రైట్ ఎంపీ రావు.